భాగవతమయమైన సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, సాత్విక భక్తి వల్ల నిర్గుణ భక్తి ఎలా ఉంటుంది అంటే, మద్గుణశ్రుతి మాత్రేణ మయి సర్వగుహాశయే మనోగతిరవిచ్ఛిన్న యథా గంగాంబసోంబుధౌ లక్షణం భక్తియోగస్య నిర్గుణస్య హ్యుదాహృత అహేతుక్యవ్యవహిత యా భక్తి పురుషోత్తమే అహేతుకి అవ్యవహిత యా భక్తి పురుషోత్తమే సయేవ భక్తియోగస్య ఆత్యంతిక ఉదాహృత. ప్రతిదానికి ఆత్యంతిక అని ఒక స్టేట్ ఉంటుంది. ఆత్యంతిక అంటే ఇంగ్లీష్ చెప్పాలంటే అల్టిమేట్. ప్రతిదానికి అల్టిమేట్ స్టేట్ ఒకటి ఉంటుందయ్యా. భక్తిలో అల్టిమేట్ ఏమిటంటే నిర్గుణ భక్తి. భక్తి యోగానికి ఆత్యంతికము నిర్గుణ భక్తి. నిర్గుణ భక్తిలో ఎలా ఉంటుందంటే, ఈ సాత్విక భక్తి చెయ్యగా ఏ పరమాత్మని భక్తితో ఉపాసన చేశాడో ఆ పరమాత్మ గురించి ఏ విషయం విన్నప్పటికీ వెంటనే మనస్సు అక్కడికి ఆకర్షింపబడుతుంటుంది. విన్నా తలంచిన రెండు, అన్నా విన్నా అనుకున్నా మూడు కూడా గుణశ్రుతి మాత్రేణ. పేరు వింటే చాలు. అందుకే రామకృష్ణ పరమహంస వద్దకు వచ్చి కొందరు భక్తులు అడిగారు, భక్తి అంటే ఏమిటని. వెంటనే స్వామి తడుముకోకుండా చెప్పాడు. తడుముకోకుండా ఎవరు చెప్పగలరంటే, ఎవరికి అనుభవం ఉంటుందో వాడు చెప్పగలరు. తడుముకోకుండా ఒకటే మాట చెప్పాడు ఆయన. భగవంతుడి పేరు కానీ ఆయనకు సంబంధించిన అంశము కానీ విన్న వెంటనే నీ కనుల ఆనందాశ్రువులు రాలుతూ ఒళ్ళు పులకించిపోయి గొంతు బొంగురు పోతే నువ్వు భక్తులు అయినట్లు లెక్క అని చెప్పాడు ఇక్కడ. అదండి, ఇంకేమున్నది ఆ స్థితి. ఆ స్థితికి ప్రత్యేకమైన పూజలు పునస్కారాలు అక్కర్లేదు. అలాగని అక్కర్లేదు అన్నాడు. అది తెలుసుకోండి ఇక్కడ. ఆ స్థితి వాడికి ఎక్కడున్నా, ఇదివరకు భగవంతుడిని ఆచరించాలి పూజించాలంటే దేవుడి గదిలోకి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఎక్కడుంటే అక్కడ ఆయన తలంపుకు వస్తే చాలు, ఆ తాదాత్మ్య స్థితి వస్తుంది. పరమాత్మతో తాదాత్మ్యం చెందిపోతున్నాడు. మనస్సు ఆయన వైపు పరిగెడుతుంది. ఎలా పరిగెడుతుందంటే గంగ సముద్రం వైపు పరిగెడుతున్నట్లుగా అవిచ్ఛిన్న మనోగతి, అవిచ్ఛిన్న ఎడతెగకుండా. ఇది చాలా గొప్ప మాట. ఎడతెగకుండా మనస్సు పరిగెత్తాలి. ఎటువైపు? పరమాత్మ వైపు. గంగ సముద్రం వైపు పరిగెత్తినట్లుగా. ఈ మాట చెప్పడంలోనే గంగ సముద్రం వైపు పరిగెడితే ఇంక అది గంగ కాదు, సముద్రం అయిపోతుంది. కనుక నీ మనస్సు పరమాత్మ వైపు పరిగెడితే మనోలయం అవుతుంది. ఆ పరిగెత్తే భక్తి నిర్గుణ భక్తి. తలంచుకోగానే మనస్సు ఎటు వెళ్ళిపోతుంది. ఆ భక్తిలో అహైతుకి అవ్యవహిత, ఇది మాట చెప్పాడు. ఆ భక్తికి లక్షణమే అహైతుకి భక్తి. నిర్గుణ భక్తి అహైతుకి. ఇంకా సాత్విక భక్తిలో నాకు పాపం పోవాలి, ఈశ్వరుడు సంతోషించాలి అని రెండు ప్రయోజనాలు ఉన్నాయి. నిర్గుణ భక్తులు అది కూడా లేదు. అది కూడా ఉండదండి. అక్కడ సహజంగా ఏర్పడుతుంది భక్తి. ఎందుకయ్యా పరమాత్మను ప్రార్థిస్తున్నావు అంటే మనం బోల్డ్ కారణాలు చెప్తాం. వాడికి కారణం చెప్పడు. ఎందుకేమిటి? సహజం. నా మనస్సు అలా వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుందంటే మళ్ళీ దీనికి ఉదాహరణ వస్తాడు. ఎందుకు ఎప్పుడో చెప్పబోయే కదా ఇప్పుడు చెప్తున్నామంటే, ఇప్పుడు చెప్పిందే అక్కడ కూడా చెప్తున్నారు చెప్పడానికి. ఇనుమ అయస్కాంత సన్నిధి ఎట్లు భ్రాంతమగు ఋషికేశు సన్నిధి అట్లు కరగచున్నది మనము దైవయోగమున చేసి అన్నాడు. అది నిర్గుణ భక్తి. ఆ నిర్గుణ భక్తికి ఉదాహరణ ఆ మహానాయకుడు వస్తాడు. మనకి అత్యంత సహజంగా ఉంటుంది. ఇనుమ అయస్కాంతాన్ని అంటుకుంటుంది. నువ్వెందుకు అంటుకున్నావు అని ఇనుముని అడిగితే ఏం చెప్తుంది? అది సహజము. ఆయన తలంచుకోగానే చాలా మనసు ఆయనకు అంటుకుంటుంది. అది అహీతికి. అహీతికి భక్తి ఇవాళ ఉండి రేపు పోదు. ఒకప్పుడు భక్తి ఉండేదండి అంటే ఆ ఉన్నది భక్తి కాదని అర్థం. అది అవ్యవహిత, అది ఎడతెగకుండా ఉంటుంది. అటువంటి భక్తి, ఆ భక్తి పురుషోత్తముని యందు కలిగినప్పుడు అది నిర్గుణ భక్తి అని చెప్పబడుతుంది. ఈ నిర్గుణ భక్తికి వేదాంతులు చెప్పే బ్రహ్మజ్ఞానానికి భేదము లేదు సుమా, అది చెప్తున్నాడు. ఆ భక్తికి అంటే పరాభక్తికి వేదాంతులు చెప్పే జ్ఞానానికి భేదము లేదు. ఇది తెలుసుకోవాలి. కొందరు అంటూ ఉంటారు భక్తి కంటే జ్ఞానం గొప్పదని, కొందరు జ్ఞానం కంటే భక్తి గొప్పదని వాదించుకుంటూ ఉంటారు. మనకు అర్థం అవ్వాలి ఏంటంటే వాళ్ళిద్దరికీ జ్ఞానము భక్తి అర్థం కాలేదని మనకు అర్థం అవ్వాలి. ప్రధానమైన విషయం ఏంటంటే భక్తి కంటే జ్ఞానము గొప్పదని ఎందుకన్నారంటే, మొదట చెప్పినటువంటి సగుణ భక్తి కంటే బ్రహ్మ విచారణ గొప్పదని దాని యొక్క ఉద్దేశం. జ్ఞానము కంటే భక్తి గొప్పదని ఎందుకు చెప్పారు అంటే, బ్రహ్మ విచారం పేరుతో పరోక్ష జ్ఞానం అంటే శాస్త్రంలో చెప్పింది అర్థమైంది అంతే, ఏం లాభం, అనుభవానికి రాలేదు. ఈ పరోక్ష జ్ఞానము కంటే భక్తి గొప్పదని అర్థం, అది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ పరాస్థాయిలో రెండూ ఒక్కటే. అందుకే భక్తుల గురించి చెప్పినప్పుడు జ్ఞానీచ భరతర్షభ అనే జ్ఞాన్ని కూడా భక్తుడి స్థానంలో చెప్పాడు ఇక్కడ. ఆ ఉత్కృష్టమైన భక్తుల గురించే భాగవతం చెప్తుంది కనుక, కానీ సామాన్య భక్తుల గురించి చెప్పదు ఇక్కడ. ఆ నిర్గుణ భక్తుల గురించే మనకు ఎక్కువ ఉదాహరణలుగా చూపిస్తూ ఉంటుంది ఇక్కడ. అందుకు ప్రధానంగా జ్ఞానయోగశ్చ మన్నిష్ఠో నైర్గుణ్యో భక్తి లక్షణ ద్వయోరప్యేక ఏవార్థో భగవచ్చబ్ద లక్షణ. ఆ రెండూ ఏకార్థములే. ఎందుకు? రెండు భగవత్తత్వంతో కూడినదే. భగవంతుడు అంటే ఎవరు? నిన్ననే చెప్పుకున్నాం. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి కథ్యతే.
వేదాంతులు బ్రహ్మం అంటారు, భాగవతం భగవంతుడు అంటుంది, కానీ రెండూ ఒక్కటే. ఆ పరాభక్తికి కానీ జ్ఞానానికి కానీ భేదములేముసుగా రెండు ఏక ఏవార్థ ఇది చూపిస్తున్నాడు. రెండు ఒకే ప్రయోజనం కలిగినవి. అందుకే ఏకభక్తిని విశిష్యతే అనే మాటలు మనకి భగవద్గీతలో స్వామి చూపిస్తున్నాడు. అలాంటి భక్తి సిద్ధించడానికి మనం చేయవలసిందేమిటి? రాజసం నుంచి సాత్వికంలోకి వెళుతూ సాత్వికం నుంచి క్రమంగా నిర్గుణంలోకి వెళతాం. ఆ సమయంలో మనం చేయవలసిన సాధన ఏమిటి అంటే ప్రధానంగా సత్పురుషులను ఆశ్రయించాలి. ఇది వివరిస్తున్నాడు. సత్పురుషులు ఎలా ఉంటారు? బోట్లు పెట్టుకు తిరుగుతారా? తిరిగితే సత్పురుషుడు కాడే. ఎవరు క్షమాశీలురో, ఎవరు ధర్మాచార వర్తనలో, ఎవరు నిరంతరం పరమేశ్వర చింతనలో ఉంటారో, ఎవరి చరిత్ర నిష్కలంకముగా ఉంటుందో, ఎవరు పరమాత్మ భావనతో ఆనందితులవుతూ ఉంటారో, ఎవరు అకించనులు అంటే ఏమీ లేనివారు, అంటే దరిద్రులని అర్థం ఉన్నది, కానీ ఏమీ అక్కరలేనివారు, అది ఇక్కడ అర్థం. ఇక్కడ అకించన శబ్దానికి ఇదొక అర్థం. వారికి ఏది అక్కర్లేదు, బ్రహ్మముతో తాదాత్మ్యంలో ఏం కావాలండి? అలాంటి వారు సత్పురుషులు. వారి సాంగత్యంలోకి వెళ్ళేవనుకో వారి సంస్కార ప్రభావం, వారి ఉపదేశ ప్రభావం ఈ రెండు పడి నీ చిత్తము పరమాత్మ వైపు అభిముఖం అవుతుంటుంది. అందుకే భక్తి సాధనలో ప్రథమము ప్రధానము సత్సంగం. పరీక్షిత్ మహారాజుకు కూడా అదే లభించింది. అలాంటి సత్పురుషుల్ని ఆశ్రయిస్తూ నిషేవిత నిమిత్తేన స్వధర్మేణ మహీయస క్రియాయోగేన సస్తేన నాతి హింస్రేణ నిత్యసహ. జీవ నిర్వహణ కోసం అంతో ఇంతో హింస చేయక తప్పదండి. పండు కోసిన హింసే తప్పదు. అందుకు నువ్వు నాతి హింసేణ అది చెప్తున్నారు ఇక్కడ. హింసని ఎక్కువ చేయకుండా చేసిన ధర్మం కోసం ఏమి చేసావో దానికి ప్రాయశ్చిత్తముగా చేయవలసినటువంటి క్రియాయోగం ఆచరించు. అందుకే ప్రతివాడి జీవన విధానం ఎలా ఉండాలో వివరిస్తున్న ఇక్కడ. తన స్వధర్మాన్ని పాటిస్తూ శాస్త్రము చెప్పిన క్రియల్ని చేస్తూ తాను చేసినటువంటి ఆరాధనలో భగవదర్పణం చేస్తూ సత్సాంగత్యం పొందుతూ మహాత్ముల యొక్క దయని ఆ విధంగా అందినవాడే చేసిన ప్రతికర్మని నాయందు బుద్ధి నిలిపి చేస్తూ నాకు అర్పించేటువంటి వాడు మైత్ర్యా చైవాత్మతుల్యేషు యమేన నియమేన చ యమనియమాది బుద్ధులతో సర్వజీవుల పట్ల మైత్రీభావంతో. ఇది మొదటి రాదు, డెవలప్ చేసుకోవాలి. మహామహా పండితులకు కూడా మైత్రీభావం రావడం మహా కష్టమండి. ఈర్ష్య, అసూయ, దంభము ఇవి పాండిత్యంతో పాటు పెరుగుతున్న వారిని మనం లోకంలో చూస్తూ ఉంటాం. కానీ శాస్త్రములు చదివినంత మాత్రమున వీటిని జయిస్తారని లేదు. వీటిని జయించనంత వరకు శాస్త్రజ్ఞానం వల్ల ప్రయోజనం లేదు. అందుకే భక్తి సాధకుడైన వాడు వీటిని జయించే ప్రయత్నం చేయాలి సుమా. అది ఎవరిలోనైనా నేనే ఉన్నానని తెలుసుకుని అందరిలో ఉన్న నన్ను ద్వేషించకుండా ఉండాలి. కనుక ఎవరిని ద్వేషించినా నన్ను ద్వేషించినట్లే. అందుకే ద్వేషభావాన్ని విడిచిపెట్టేవాడే గొప్ప భక్తుడు. ఈ మాట చెప్తూ ఉంటే ప్రపంచానికి ఈ నాగరికతలేవి కళ్ళు తెరవని కాలంలోనే ఇంత మానవతా దృక్పథాన్ని ఉపదేశించిన భాగవత మాతకు నమస్కారం చేసుకుంటా చూడండి. ఇక్కడ ఇంతకంటే ఇంకేం కావాలి? ఇది పిల్లలకి చెప్పండి, పాఠశాలల్లో ఇది పిల్లలకి చెప్పండి, ఇది విద్యాసంస్థల్లో బోధించండి, మీ పిల్లలు పవిత్రులు అవుతారు. అలాంటి పిల్లలతో వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక ఏర్పడే సమాజం పవిత్రమవుతుంది. కనుక లోకానికి శాంతి కావాలంటే భాగవతం పాఠాలుగా పిల్లలు చిన్నతనం నుంచి చదివించాలి. ద్విషత పరకాయే మాం మానినో భిన్నదర్శినః భూతేషు బద్ధవైరస్య నమన శాంతి మృచ్చతి అహముచ్చావచైర్ద్రవ్యైః క్రియయోత్పన్నయా నఘే నైవ తుష్యే అర్చితోర్చాయాం భూతగ్రామా అవమానినః. చాలా గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. అందరి శరీరములలో నేను ఉన్నప్పుడు ఎవరిని ద్వేషించినా నన్ను ద్వేషించినట్లే. కనుక ఎవడైతే ఇతరుల యందు ద్వేషాన్ని కలిగి ఉంటాడో వాడి శాంతిని పొందడు. వాడు నన్ను విగ్రహాది రూపములతో పెట్టుకుని అల్పద్రవ్యములు అధిక ద్రవ్యములు తెచ్చి ఎంత ఆరాధనలు చేసినప్పటికీ కూడా నేను తృప్తి చెందను. ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఇతరుల్ని ద్వేషిస్తున్నంతకాలం మనం ఎన్ని కుంకుమ పూజలు చేసినా, ఎన్ని ఆభరణాలు అలంకరించినా, అభిషేకాలు చేసినా భగవంతుడు సంతోషించనని తానే చెప్తున్నాడు. చూడండి, ఇంతకంటే ఇంకేం కావాలి ఇక్కడ? నైవ తుష్యేర్చితోర్చాయాం భూతగ్రామావమానినః. అందుకు ఏ ప్రాణికోటిని హింసించరాదు, అవమానించరాజు. భక్తి మార్గంలో ఉన్నటువంటి వాడికి ఇది ప్రధానమైన అంశము సుమా. ఇది వివరాన్ని బోధిస్తూ ఇవి చెయ్యకుండా కేవలం సంపాదించడం, తినడం, తనని సుఖపెట్టేటువంటి భార్యా పిల్లలు సుఖ పెడతారేమో నాశతో వాళ్ళని పోషించడం, ఇదే జీవన పరమార్థంగా బ్రతికే వాళ్ళు ఉంటారే వాళ్ళని గృహవ్రతులు అంటారు.
ఈ చాప్టర్ ఒకటి ఉందండి. వాళ్ళు గృహస్థులు వేరు, గృహవ్రతులు వేరు. మనం గృహవ్రతులమో గృహస్థులో డెఫినేషన్ ఇస్తాడు ఈయన, అప్పుడు తేల్చుకుందాం, బయటికి చెప్పద్దు. గృహస్థులు అంటే గృహస్థ ధర్మాన్ని స్వీకరించి శాస్త్రము చెప్పిన దేవ పితృ ఋషి మనుష్య భూతయజ్ఞములు చేస్తూ ఎవడైతే ఉంటాడో వాడు గృహస్థు. గృహవ్రతులు అంటే వాటన్నిటిని అటకెక్కించేసి సంపాదించడమే ప్రధానమని పెట్టుకుని నిరంతరం దారపుత్ర చింతన చేస్తూ ఇంకా ఇంకా సుఖపడాలని సంపదను సమీకరించుకుంటూ దానికి గృహము వేదికగా చేసుకున్నవాడు గృహవ్రతుడు. ఈ గృహవ్రతులని తిట్టడం భాగవతం యొక్క పెద్ద లక్షణం. ఎలా జీవిస్తారా అంటే గృహేషు కూటధర్మేషు, బయటికి ధర్మంలా కనబడుతున్నవి. ఏమండి, భార్యాబిడ్డలను పోషించకూడదా, సంపాదించకూడదా, ఎవడొద్దంటాడండి అంటే మహాపాపం. వాళ్ళని విడిచిపెడితే నరకాలకు పోతావు. కానీ అది అడ్డం పెట్టుకుని నువ్వు చేస్తున్నది కేవలం భోగ సంపాదన. అందుకే గృహేషు కూటధర్మేషు అని మాట చెప్పాడు. గృహేషు కూటధర్మేషు దుఃఖతంత్రేషు, అది దుఃఖతంత్రములు అంటే అప్పటికి సుఖాని కోసం అనిపిస్తాయి కానీ దుఃఖాన్ని మిగిల్చేవే, ఏవి సుఖాన్ని ఇవ్వవు. నువ్వు ఏవి సుఖమవుతాయని పోగు చేసుకుంటున్నావో అవి పరిణామంలో దుఃఖాన్ని ఇచ్చేవే. అందుకు వాటిని ఏమరపాటు లేకుండా సంపాదించుకుంటున్నావే, అది కేవలం దుఃఖం పోగొట్టుకోవడం కోసం మరో దుఃఖం తెచ్చుకోవడమే సుమా అన్నాడు. ఇక్కడ ఎంత గొప్ప మాట. ఇక్కడ దుఃఖం పోగొట్టుకోవడం మరో దుఃఖం తెచ్చుకోవడం. కుర్వన్ దుఃఖ ప్రతీకారం సుఖవన్ మన్యతే గృహి, సుఖం అనుకుని దుఃఖానికి దుఃఖమే పరిష్కారంగా తెచ్చుకుంటున్నాం. పైగా లుబ్ధమానాయాం ఆరబ్ధాయాం పునఃపునః, పీనాసివాడి అవని దాచిపెట్టుకుని భగవచ్చింతన లేకుండా వెళ్ళిన వాడికి ఏమవుతుందయ్యా అంటే చివరికి వాడి పరిస్థితి వృద్ధాప్యం వస్తుంది, శరీరం పనిచేయని స్థితి ఏర్పడుతుంది. అప్పుడు గృహవ్రతుల పరిస్థితి ఏంటంటే ఎలా ఉన్నాడని అడగరు, ఇంకా ఉన్నాడా అని అడిగేవాళ్ళు ఉంటారు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ వెన్ననే తప్ప వయ్యనంట. ఇంగ్లీష్లో ఒక ఆయన అన్నాడు, ప్రజలు వయ్యనేటప్పుడే వెళ్ళిపోవాలి, వెన్ననేటప్పుడు కాదన్నాడు. ఇక్కడ ఎందుకు వెళ్ళిపోతావు అనేటప్పుడే వెళ్ళిపోవాలట, ఎప్పుడు వెళ్ళిపోతావు అని అడిగే స్థితి తెచ్చుకోకూడదు అన్నాడు. ఇక్కడ గొప్ప మాట. ఇక్కడ నేను ఇంకా ఉన్నాడా అనిపించుకుంటా. ఇదయ్యా గృహవ్రతుల గతి. పోనీ ఆ సమయంలోనేనా ఏం చేస్తాడయ్యా అంటే లౌకిక చింతనే చేస్తాడు. తర్వాత వాడి గతి ఏమిటంటే యమదూతవు తదా ప్రాప్తవు భీమౌ సరభశేక్షణం, అంతే. తర్వాత వాళ్ళు లాక్కుపోతారు, నరకయాతనలు అనుభవిస్తాడు, కర్మవాసనలతో మళ్ళీ జన్మిస్తాడు. ఎందుకంటే మనం చేసే పాపాలకి నరకానుభవం అక్కడ చాలదట. అందుకు తీవ్రమైన పాపాలని అక్కడ కొన్ని చేయించేసి మరికొన్ని పాపాలను అనుభవించడానికి ఈ నరకంలో పడేస్తాడు. అందుకే భారతంలో ఏ చక్రవర్తి మాట చెప్తాడు, భూమికి భౌమ నరకం అని పేరు చెప్పాడు. మనం ఏదో భూమి అనుకుంటున్నాం మురిసిపోయి, దీని పేరు భౌమ నరకం అంటారు. ఇది భూమి నరకం అని తెలియాలంటే స్వర్గం అంటే ఏంటో తెలిస్తే ఇది నరకం అంటే తెలుస్తుంది. మరి స్వర్గం ఏదో తెలియదు కనుక అప్పుడప్పుడు ఈ నరకాన్నే స్వర్గం అనుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడంటే కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు 2 కొరడా దెబ్బల మధ్య ఇంటర్వెల్ ఎంత సుఖంగా ఉంటుందో భూమిలో పొందే సుఖం కూడా అంతేనయ్యా అని చెప్పాడు. ఇంతేనండి, 2 కొరడా దెబ్బల మధ్య రిలీఫ్, అమ్మయ్యా అనుకుంటూ ఉంటాం. అలాంటివే, ఇంకేమీ లేవు ఇక్కడ. ఇది తెలుసుకో. మొత్తం జీవిత చిత్రణ చూపించాడు. కానీ వింటే చాలామందికి రుచించాం. ఏదో వేదాంతం చెప్పాడండి అంటాం, కానీ అసత్యం చెప్పాడండి అనరు. అంటే వాడికి తెలుసు సత్యమే, ప్రస్తుతం రుచించలేదు. ఇది గృహవ్రతుడే అఘోరిస్తున్నాడు కనుక. కనుకనే ఈ భక్తి మార్గంలోకి వెళ్ళి తత్వవిచారణ చేసి ఈ పద్ధతిలో వెళ్ళిన వాళ్ళు మాత్రమే ఈ గృహవ్రత స్థితి నుంచి తరిస్తారు సుమా. అసలు పరమాత్మని కొత్తగా తెచ్చుకోవడం కాదు, ఆయన ఉన్నవాడే. ఇది తెలుసుకో. మరి దేహంలో ఉన్నాడు, ప్రకృతిలో ఉన్నాడు, ప్రకృతికి అతీతంగా ఉన్నాడు. 3 చోట్ల ఉన్నవాడు ఒక్కడే ఎలా అవుతాడు? ఇందులోకి వచ్చాడు అంటే వికారాలు అంటాలే, దీనికి అతీతులు అవ్వాలి అంటే ఇందులో లేకుండా ఉండాలి. ఎలా అవుతాడయ్యా అంటే ఇందులో ఉపమానాలు చాలా బాగుంటాయండి. భూతేంద్రియ మనోమయై ఏవం త్రివిధ అహంకారో. ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాడు. అహం నేననే చైతన్యమే పరమాత్మని చెప్పాడు కదా, దాన్ని అర్థం చేసుకోవడానికి ఉదాహరణ గట్టిగా చెప్తున్నాడు ఇక్కడ. నా దేహంలో నేను అనుకుంటున్నాం, ఒక్కొక్కప్పుడు దేహంతో నేనంటాం, బుద్ధితో నేనంటాం. దేహంతో ఉన్నప్పుడు దేహాత్మ, బుద్ధితో ఉన్నప్పుడు బుద్ధ్యాత్మ, ప్రాణంతో ఉన్నప్పుడు ప్రాణాత్మ. దేహమే నేను అనుకునే స్థితి ఒకటి ఉంటుంది. ఒకప్పుడు మనస్సుతో నేను అనే భావం ఉంటుంది. ఇంతకీ మనస్సులోనే నేనుంది, దేహంలో నేనుంది అంటే 2 నేనులు ఉన్నాయా? అలాగే ప్రపంచమంతా నేనుగా వ్యాపించిన వాడు ఒకడు ఉన్నాడు. 3 నేనులు ఉన్నాయా? ఉన్నది ఒకటే నేను. సూర్యుడు కుండల్లో ఉన్నప్పుడు కుండలో ఒకడు అక్కడ ఒకడు లేనట్టుగా ఇక్కడ అలాంటిది ఒక ఉదాహరణ, అద్భుతమైన ఉదాహరణ చెప్తున్నాడు. ఉదాహరణలకు మెచ్చుకోవాలండి. వేదాంతాన్ని మంచి అందమైన ఉదాహరణలతో చెప్పినవాడు కపిలాచార్యుడే. ఎంత అందంగా చెప్పాడంటే సూర్యకాంతి ఒక కొలనులో పడుతూ గోడ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అన్నాడు. ఎంత అద్భుతమైన మాట. ఒక గోడ మీద
కొలలులోని పడిన సూర్యకాంతి పడుతుందిట. ఇప్పుడు సూర్యకాంతి 3 చోట్ల ఉంది. ఎక్కడెక్కడ? ఆకాశంలోనూ, కొలలలోనూ, గోడ మీద. ఇప్పుడు 3 చోట్ల ఉన్నది ఒకే సూర్యకాంతిని ఎరగని వాడు ఉంటాడు అనుకోండి, అజ్ఞాని. వాడు వెళ్ళి గోడ మీద కాంతి ఎంత బాగుందో అనుకుంటున్నాడు. గోడ మీద కాంతి, వాడు సూర్య శబ్దం తెలియదు, గోడ మీద కాంతి ఎంత బాగుందో అనుకున్నాడు. గోడ కాంతికి ఉందా? పైగా గోడకి ఏ రంగు ఉందో కాంతికి అట్రిబ్యూట్ చేస్తున్నాడు. గోడ ఎర్రగా ఉంటే ఎర్రని కాంతి అని అంటున్నాడు. ఎర్రని కాంతి ఎంత బాగుందో అన్నాడు. అదేది గోడే వెలిగిపోతుంది అనుకుంటున్నాడు. గోడ వెలుగుతుందా? ఇది బాగా ఆలోచించండి. నిజంగా చాలా అందమైన ఉపమానం. గోడ వెలగట్లే, కానీ గోడ మీద వెలుగు కనబడుతోంది, కానీ గోడ వెలుగుతోంది అనుకోవడం తప్పేం లేదు, కానీ ఒప్పు కాదు. కానీ గోడ వెలుగుగా ఉంది అనుకో అన్నాడు. కొంతసేపటి వాడికి తెలివచ్చి గోడ మీద వెలుగు కదులుతోంది అన్నాడు. సంతోషమే, గోడ మీద వెలుగు కదులుతోంది. అప్పుడు వెలుగుతోంది అనే దానికి మరొకటి కలిపేశాడు. అంటే గోడ యొక్క రంగు కలిపాడు, కాంతిని కలిపాడు, కదులుతోంది అన్నాడు. కదులుతోంది గోడ మీద వెలుగు కాదు, గోడ కాదు. ఆలోచించారా? కదులుతూ ఉండడం అనేటువంటిది ఆ నీటి అలల మించి రిఫ్లెక్ట్ అవుతుంది కదా. కదలడం అలల లక్షణం, రంగు గోడ లక్షణం, వెలుగు సూర్యకాంతి లక్షణం. ఇప్పుడు సూర్యకాంతి గోడ రంగు అంటిందా, కదలికంటిందా? చిన్న ఉదాహరణేనండి, నేను ఉపనిషత్తులు ఏం చెప్పట్లేదు, భయపడద్దు. ఇప్పుడు అర్థమైపోయింది కదా. అది అలాగే ఉంచుకుని తర్వాత నెమ్మదిగడి చూశాడు. అరే గోడ వెలగట్లేదండి, ఈ కోనేరులోంచి కాంతి వస్తుంది అనుకున్నాడు. కొంత బెటర్, ఒకదాని నుంచి ఒకదానికి వచ్చాడు. వచ్చి ఏమనుకున్నాడు? అబ్బా కోనేరులో వెలుగు బాగుంది, ఇది తడతళ్ళాడిపోతుంది, కదిలిపోతుంది, ఆహా ఆహా అని మన్ని కీర్తించాడు. కనుక వెలుగు ఇప్పుడు వీడికి ఎలా కనబడింది? రంగు లేదు, గోడ లేదు, కదిలిపోతుంది వెలుగు అంటున్నాడు. కనుక అలల లక్షణాన్ని కాంతికి అట్రిబ్యూట్ చేశాడు. అయింది కదా. కొంతసేపటికి తల పైకెత్తి చూశాడు. ఏదో ఎప్పటికో ఎత్తాడు, సంతోషం. తల పైకెత్తి చూడగానే ఆ సూర్యుడికి ఈ గోడ రంగు లేదు, ఈ కదలిక లేదు, ఆయన కాంతే ఇందులో పడుతోంది. కనుక కదలిక అలల లక్షణం, కాంతి సూర్యునిది. రంగు గోడ లక్షణం, కదలిక అలల లక్షణం, కాంతి సూర్యునిది. కానీ మూడింట్లో కామన్గా ఉన్నటువంటి కాంతికి ఆ రంగు లేదు, ఆ కదలిక లేదు, అది నిర్వికారముగానే ఉంది. కానీ వీటితో కలియడం వల్ల ఈ వికారాలు దానికి అంటించుకున్నాను అనుకొని నిర్వికారుడైన పరమాత్మ సూర్యుని వంటి వాడైతే, ఆయన నుంచి ప్రసరిస్తున్న చైతన్యము అహంకారమైతే, నా శరీరము గోడ అయితే, నా మనస్సు కోనేరైతే, ఇప్పుడు అర్థమైపోయింది. రంగు గోడ లక్షణం, కదలిక అల లక్షణం, కాంతి సూర్యునిది. కానీ మూడింట్లో కామన్గా ఉన్నటువంటి కాంతికి ఆ రంగు లేదు, ఆ కదలిక లేదు, అది నిర్వికారముగానే ఉంది. కానీ వీటితో కలియడం వల్ల ఈ వికారాలు దానికి అంటించుకున్నాను అనుకొని నిర్వికారుడైన పరమాత్మ సూర్యుని వంటి వాడైతే, ఆయన నుంచి ప్రసరిస్తున్న చైతన్యము అహంకారమైతే, నా శరీరము గోడ అయితే, నా మనస్సు కోనేరైతే, ఇప్పుడు అర్థమైపోయింది. చెప్పడానికి ఏమన్నది ఇంత స్పష్టంగా చెప్పాడు. కానీ శరీరం అనే గోడ మీద వెలిగిపోతున్న వెలుగు, మనస్సు అనే కోరిలో వచ్చిన వెలుగు, ఈ రెండు వెలుగులు మూలం నిర్వికారమైన ఆత్మ అనే సూర్యుడి యొక్క కాంతి. కానీ మనోలక్షణ వికారాలు ఆత్మకి అంటగడుతున్నావు, దేహ లక్షణాలు అంటగడుతున్నావు. దానివల్ల ఈ రెండు తెలుసుకున్నావు, కానీ ఈ రెండు వికారాలు దానికి లేవు. అదే భూతేంద్రియ మనోగ్రామై అనే మాటతో అంత అందంగా చెప్పాడు. ఉపమానాలు చాలా బాగుంటాయి. ఆ తర్వాత ఒక గొప్ప ప్రశ్న వేస్తుంది తల్లి దేవహూతి. గొప్ప విషయాలు చెప్పావు, కానీ శాస్త్రంలో ఒక్కొక్క చోట ఒక్కొక్కటి చెప్తారు. ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్కటి చెప్తోంది కదా. అన్నీ మళ్ళీ శాస్త్రాలే. ఏ శాస్త్రం ప్రమాణంగా తీసుకోవాలి? భగవంతుడి గురించి చెప్పేవి రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. ఒక్కొక్క శాస్త్రం ఒక్కటి చెప్తూ ఉంటే మనకు కన్ఫ్యూజన్ వస్తుంది కదా. ఏ శాస్త్రం సత్యము? ఇది అడిగిందండి. ఇది మనకు చాలా అవసరమైన విషయమే. అంటే అన్నీ సత్యమే అన్నాడు ఇక్కడ. ఎలాగ అన్నీ సత్యం ఎలాగవుతాయంటే గొప్ప ఉదాహరణ చెప్తున్నాడు. ఒక పాలని మనం చూస్తున్నప్పుడు ఆ పాలు తెల్లగా, చల్లగా, తీయగా ఉన్నాయి అంటాం. ఈ మూడు లక్షణాలు దేనికి ఉన్నాయి? పాలకి. పాలను మనం స్వీకరించినప్పుడు పాలుకున్న తెలుపు, తీపి, చల్లదనం మూడు మనం పాలకి ఉన్నాయని అంటూ, పాలు తీయగా, చల్లగా, తెల్లగా ఉన్నాయి అంటున్నాం. మూడు దేనికి ఉన్నాయి? దానికే. నువ్వే చెప్తున్నావు అది. కనుక నువ్వు తీర్మానించి మూడు లక్షణాలు దానికి ఉందని చెప్తున్నావు, కానీ ఈ మూడు ఒక్కదాని ద్వారా నువ్వు తెలుసుకోలేదు. పాలు తెల్లగా ఉన్నాయని కళ్ళ ద్వారా తెలుసుకున్నావు, పాలు తియ్యగా ఉన్నాయని నాలిక ద్వారా తెలుసుకున్నావు, పాలు చల్లగా ఉన్నాయని స్పర్శించడం ద్వారా తెలుసుకున్నావు. కానీ మూడింటి ద్వారా విడివిడిగా తెలుసుకుని మూడు ఒకటే అని ఎలా గ్రహించావో
శాస్త్రముల ద్వారా విడివిడిగా తెలుసుకున్న పరమాత్మ ఒక్కడే అని గ్రహించు అని వివరించాడు. ఇక్కడ విభిన్న శాస్త్రముల ద్వారా ప్రతిపాదింపడే పరమాత్మ ఒక్కడే అని గ్రహించు అని ఎంత చక్కటి ఉపదేశాలు చేశాడో. ఈ విధంగా సాధనాంశములన్నీ చెప్పి ఈ బ్రహ్మమునందు నిష్ఠ కలిగి ఉండు. ఇందాక చెప్పినట్టు గోడ మీద కొలంలోనూ కూడా ఉన్న కాంతి యందు దృష్టి పెట్టించు అనగానే గోడ పగలగొట్టక్కర్లేదు, కొలన్ని ఎండగట్టించక్కర్లేదు, ఇందులో ఉన్న కాంతి ఒక్కటే అని తెలుసుకోవాలి. అందుకే దేహాదులు ఉపాధులను విడిచిపెట్టు అంటే వెంటనే వీళ్ళు ఎక్కడో చచ్చిపోని చెప్పడం కాదు ఇక్కడ అర్థం. దేహాదులు నేననే అజ్ఞానాన్ని విడిచిపెట్టు. నేననే చైతన్యానికి మూలము పరమాత్మే తప్ప దేహం కాదు. కనుక నేను దీని నుంచి దాని వైపు తిప్పి దాని యందు నిలుపు. తిప్పడం మొదలెడితే సాధన, నిలిపేస్తే సిద్ధి, ఇంకేమున్నది ఎక్కడ. అందుకు ఆ పరమాత్మతత్వం గ్రహించడానికి ఇది పద్ధతి అని బోధించాడు మహానుభావుడు. ఇలా తల్లికి బోధ చేశాడు. ఆ తల్లి చెప్పినటువంటి ఉపదేశాన్ని విని వెంటనే సాధనలోకి అమలుపరుచుకోగలిగింది. ఆ తల్లి బ్రహ్మమునందు నిష్ఠితురాలయ్యున్నది. అప్పుడు అమ్మా ఇంక నేను వెళ్ళొస్తాను, ఎవరో ఒకరి ఆశ్రయం ఉంటే కానీ జరగదు అనే పరిస్థితి నువ్వు దాటిపోయావు. నీకు ఆత్మానుభూతి కలిగింది, నీలో ఆత్మగా ఉన్న నాయందు నీకు నిశ్చలమైన భక్తి కుదిరింది గనక నేను ఇంక వెళ్ళి వస్తాను తల్లి అని చెప్పి తల్లి దగ్గర సెలవు తీసుకుని కపిలోపి మహాయోగి భగవాన్ పితురాశ్రమాత్ మాతరం సమునజ్ఞాప్య ప్రాగుదీచీం దిశం యయౌ ఈశాన్య దిశ వైపు వెళ్ళిపోయాడు కపిలాచార్యుల వారు అమ్మ అనుమతి తీసుకుని. ఇది వివరించారు ఇక్కడ. ఆ తర్వాత ఈవిడ ఎలా ఉన్నది, వెళ్ళిపోయాడు ఎలాగో మహానుభావుడు నమస్కారం, ప్రపంచాన్ని ఉద్ధరించాడు, బ్రహ్మ విద్యను ప్రతిపాదన చేయడం కోసం వచ్చాడు, జ్ఞానాన్ని అవతరింపజేయడం కోసం వచ్చాడు. ముందు జ్ఞానార్థిని అయినటువంటి తన తల్లికే జ్ఞానాన్ని ఇచ్చిన మహానుభావుడు ఆచార్యుడు కపిలాచార్యుల వారు. ఎప్పుడైతే ఆయన వెళ్ళాడో ఆయన చెప్పింది సాధనలోకి తెచ్చుకొని స్వానుభూత్యా తిరోభూత మాయాగుణ విశేషణం బ్రహ్మణ్యవస్థితమతి భగవతి ఆత్మసంశ్రయే. ఇది ఆమె యొక్క స్థితిని చెప్తున్నాడు. స్వానుభూత్యా తిరోభూత మాయాగుణ విశేషణం. ఇంతవరకు మాయాలక్షణములైన ఉపాధులు త్రిగుణములు వీటన్నిటిని ఆవిడ విడిచిపెట్టింది. ఎలా విడిచిపెట్టిందంటే స్వానుభూతి చేత. ఆ స్వస్వరూపమైనటువంటి పరమాత్మతో తాదాత్మ్యం చెంది ఆత్మేతరములైనటువంటి మాయా విషయముల్ని దానిలో లయం చేసేసి ఆ తల్లి బ్రహ్మణ్యవస్థితమతి కేవలం బ్రహ్మమునందు మాత్రమే నిలిపిన మతితో భగవంతునితో తాదాత్మ్యం చెందింది. ఎప్పుడైతే ఆ స్థితి పొందిందో ఆ స్థితి పొందుతానే మరణిస్తారని చెప్పలేము. ఆ స్థితి పొందడమే మోక్షం. చచ్చేక రాదండి మోక్షం. బ్రతుకుండగా మోక్షం పొందకపోతే చచ్చినా రాదు, అది తెలుసుకోండి ఇక్కడ. ఈ మాట తెలియాలి. అందుకే ఇతర మతాల్లో చస్తే పుణ్యం చేస్తే స్వర్గానికి పోతావు, పాపం చేస్తే నరకానికి పోతావు. మన మతం ఆ రెండు చెప్తూ దానికి పైన ఒక మాట చెప్పింది. పుణ్యపాపాలు స్వర్గ నరకాలకు పైన మోక్షం అనేది ఒకటి ఉంది, అది ఇక్కడే పొందవచ్చు అని చెప్పినటువంటి ఒకే ఒక్క మతం ప్రపంచంలో హిందూ మతం మాత్రమే. అర్థమైనా అర్థం కాకపోయినా ఇక్కడే. ఇక్కడ పొందకపోతే ఎక్కడ పొందలేవు. అందుకే మోక్షము కలదా భువిలో జీవన్ముక్తులు కానివారులకు స్థితి. జీవన్ముక్తుడు ఇక్కడే ముక్తులు పొందుతాడు, కానీ ప్రారంధమునంతకాలం దేహంలో ఉంటాడు. కానీ దేహం నేను అనుకోడు కనుక స్వాత్మతో తాదాత్మ్యం చెంది ఉంటాడు. అప్పుడు వాడు బంధితుడు కాడు. రమణ మహర్షి వల్లనే ఇక్కడ తల్లి అలాగే ఉన్నది. కానీ విద్యాధర కన్యలు అక్కడ ఆమె గూడుగం చేస్తున్నారు. ఆమె తన ఒంటిపై తాను తెలివిలేక సమాధి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు తన కర్తవ్యంగా ఆమెకు స్నానం చేయించడం, వస్త్రాలు మార్పించడం చేస్తున్నారు. కానీ ఈ వస్త్రాలు మార్పించడం, స్నానం చేయించడం ఆమెకు పట్టటలేదు. అలాంటి దేహతాదాత్మ్య స్థితి నుంచి ఆమె బయటపడి పరమాత్మయందు దృఢమైన భక్తి కలిగి ఆ తల్లి క్రమంగా శరీరాన్ని పరిత్యజించి పరమాత్మతో ఐక్యమైనది అనే విషయాన్ని చక్కగా బోధించారు ఇక్కడ. అలాగా అమ్మకు ముక్తినిచ్చాడు ఇక్కడ. సృష్టిలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సంతానం ముక్తినివ్వదు. మహా అయితే నరకాల్లో పడకుండా సద్గతులు ఇవ్వడానికి పనికొస్తుంది, అంతే, ఇంకేమీ కాదు. ముక్తినివ్వగలిగే సంతానం, అందులో తల్లికి కూడా ముక్తినివ్వగలిగే సంతానం మనకు తెలిసి రెండు, ఒకరు కపిలాచార్యులు, తర్వాత ఆదిశంకర భగవత్పాదులు వారు. తెలుసుకోండి, ఎవరో కాదు. తల్లికి ముక్తినివ్వగలిగాడు. సాక్షాత్ భగవంతుడైతేనే పని చేయగలడు, మిగిలిన వాళ్ళు ఆ పని చేయలేరు. మహా అయితే నువ్వు ఆబ్దికాలు సరిగ్గా పెడితే వాళ్ళు పున్నామ నరకంలోకి వెళ్లకుండా, శాశ్వత నరకాల్లోకి వెళ్లకుండా సద్గతి వెళ్తారు, నువ్వు పాపాలు చేయకుండా ఉంటే. మోక్షం ఎక్కడ? సద్గతుల కంటే పైది. అది ఇచ్చాడు కొడుకు. ఇంతకంటే గొప్ప కొడుకు ఎవరికైనా ఉంటాడండి? తల్లికి మోక్షం ఇచ్చిన కొడుకు కపిలుని తర్వాత ఇంకెవరుంటారు? అందుకే ఆ కపిలాచార్యుడు వల్ల అంత సద్గతి కంటే పైది పొందింది కనుక ఆ క్షేత్రం చాలా గొప్ప క్షేత్రమైంది. అందుకే ఎవరైనా తల్లికంటూ కర్మ చేయదలుచుకుంటే ఆ క్షేత్రంలో చేయాలి. గయలో చేస్తే పితరులకు చేస్తారు. పితరులు అంటే తండ్రులు కాదు, తల్లి తండ్రికి ఎవరికైనా చేయొచ్చు గయలో.
కానీ ఇప్పుడు చెప్పినటువంటి ఈ క్షేత్రంలో ఎక్కడైతే కర్దమ ప్రజాపతి తపస్సు చేశాడో, ఎక్కడైతే నారాయణ్ణి అశ్రుబిందువులు పడ్డాయో, ఎక్కడైతే కపిలాచార్యులు వారు అవతరించారో, ఎక్కడైతే కపిలాచార్యుల జ్ఞానోపదేశం జరిగిందో, ఎక్కడైతే ఆ జ్ఞానం వల్ల దేవహూతి సిద్ధురాలయ్యిందో ఆ చోటు సిద్ధాశ్రమం, అత్యంత పవిత్రమైనది. అక్కడ మాతృకర్మగానే చేస్తే అక్షయగతులు కలుగుతాయి. ఆ చేసిన పుత్రుడు తరించిపోతాడు. ఇది తెలుసుకోండి. ఇప్పటిగా జరుగుతుందండి. దానికి మాతృగయ అని పేరు. అక్కడ కర్మ చేస్తున్నప్పుడు కళ్ళ ఏడుపు వస్తుంది వాళ్ళు చెప్పే మంత్రాలతో. తల్లి గర్భంలో నన్ను భరించావు, ఆ తర్వాత నన్ను మోసుకు తిరిగావు, ఎలా నీ రుణం తీర్చుకోగలను తల్లి అంటారు. తల్లి రుణం తీర్చుకోలేనది భావం వేద హృదయం ఎంత చక్కగా చెప్తున్నది. అలాంటి సంస్కారాలతో బ్రతికింది ఇప్పటి వరకు భారత జాతి. తల్లి రుణం తీర్చుకోలేం, అది తీర్చుకోవడానికి అవకాశం అక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ అది మాతృగయ అని చెప్పబడుతుంది. ఇది ఎక్కడుందయ్యా అంటే సిద్ధాపూర్ అనే పేరుతో గుజరాత్లో మెహసానా అనే ప్రాంతం, ఇది అహ్మదాబాద్ కొంత దూరం ఉంది, మెహసానా కొంత దూరంలో సిద్ధాపూర్ అని చెప్పబడుతుంటుంది. ఆ పేరుతో వ్యవహరింపబడుతుంది ఇక్కడ. అక్కడ నేటికి కపిల మహర్షి ఆశ్రమం ఉన్నది, బిందు సరోవరం ఉంది, సరస్వతి అంతర్వాహినిగా ఉన్నది, అక్కడ దివ్యక్షేత్రం ఉంది. అలాగా తల్లిని తరింపజేసినటువంటి కపిలాచార్యుల వారి పాదపద్మాలకు కపిల రూపంతో అవతరించి అనుగ్రహించిన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.